శీతాకాలంలో రఘు అనే ఒక గొర్రెల కాపరి బాలుడు అడవికి సమీపంలో నివసించేవాడు. ప్రతిరోజూ అతను తన గొర్రెలను మేత కోసం అడవి అంచుకు తీసుకువెళ్లేవాడు. గ్రామస్తులు ఎప్పుడూ అతన్ని హెచ్చరించేవారు, అక్కడ తోడేళ్లున్నాయి, జాగ్రత్త. కాని రఘు ధైర్యవంతుడు. అతను తన గొర్రెలను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. ఒక సాయంత్రం అతనికి అడవిలో ఒక వింత శబ్దం వినిపించింది. మొదట అతడు భయపడ్డాడు. కాని దగ్గరికి వెళ్ళాక ఒక తోడేలు ఉచ్చులో చిక్కుకొని ఉండటాన్ని చూశాడు. దాని కాలికి గాయమైంది. ఆ తోడేలు కోపంతో నొప్పితో గర్జిస్తోంది. రఘు భయపడి కొంచెం వెనక్కి తగ్గాడు. నిన్ను వదిలేస్తే నాపై దాడి చేస్తావు. కాని తోడేలు కళ్లలో భయం కనిపించింది. రఘు ధైర్యం తెచ్చుకుని మెల్లగా వలను కోశాడు. తోడేలు బయటకొచ్చింది. అదొక్క క్షణం రఘువైపు చూసింది. తర్వాత మెల్లగా అడవిలోకి వెళ్ళిపోయింది. కొన్ని వారాల తర్వాత ఒక రాత్రి రఘు తన గొర్రెలతో అడవి అంచున ఉండగా భారీ వర్షం మొదలైంది. చాలా చీకటిగా ఉంది. అతనికి దారి కూడా కనిపించలేదు. ఇంతలో కొంతమంది దొంగలు అక్కడికి వచ్చారు. ఈ అబ్బాయి గొర్రెలను దొంగిలిద్దాం. వారు మాట్లాడుకున్నారు. రఘు భయంతో గొర్రెలను పోగుచేయడానికి ప్రయత్నించాడు. కాని దొంగలు అతన్ని చుట్టుముట్టారు. కదలకుండా నిలబడు. ఒక దొంగ కేక వేశాడు. రఘుకు ఏం చెయ్యాలో తోచలేదు. ఇంతలో అడవిలోంచి ఒక భయంకరమైన గర్జన వినిపించింది. ఒక దొంగ కేక వేశాడు. రఘుకు ఏం చెయ్యాలో తోచలేదు. ఇంతలో అడవిలోంచి ఒక భయంకరమైన గర్జన వినిపించింది. పరుగెత్తండి, తోడేళ్ళు! అతను కేక వేసి చీకట్లోకి పరుగెత్తాడు. రఘు ఆశ్చర్యంగా తోడేలు వైపు చూశాడు. అది గాయపడిన అదే తోడేలు. అది నెమ్మదిగా రఘు దగ్గరకు వచ్చి నిలబడింది. రఘు భయపడలేదు. అతను నెమ్మదిగా ఇలా అన్నాడు, నన్నొలుసొబ్బందియా? తోడేలు అతడిని ప్రశాంతంగా చూసింది. కొద్దిసేపటి తర్వాత అది తన గుంపుతో కలిసి అడవిలోకి అదృశ్యమైంది. మరుసటి రోజు రఘు గ్రామంలో జరిగినదంతా చెప్పాడు. కొంతమంది అతన్ని నమ్మలేదు. కాని అతని తాత నవ్వి ఇలా అన్నాడు, ప్రేమ, దయ ఏ వన్యప్రాణి హృదయాన్నైనా మార్చగలవు. ఆ రోజు నుండి గ్రామ ప్రజలు అడవి జంతువులను భయంతో చూడడం మానేసి గౌరవంగా చూడడం మొదలుపెట్టారు. రఘు ఎప్పుడూ పిల్లలతో ఇలా చెప్పేవాడు, కొన్నిసార్లు మనం క్రూరమైనవి అని భావించే ఈ జీవులకు కథ కూడా యొక్క సందేశం కృతజ్ఞత ఉంటుంది. ఏమిటంటే దయ మరియు సహాయానికి హద్దులు లేవు. అది కేవలం మానవుల హృదయాలలోనే కాకుండా అడవిలోని జీవుల హృదయాలలో కూడా ప్రతిధ్వనిస్తుంది. మీకు ఈ కథ నచ్చితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.